ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఈ ఫ్యాబ్రిక్తో టోటల్ ఇక్కడ నుంచి ఒకసారి కొలుచుకొని చూడండి. అంటే మీరు ముందుగా మెజర్మెంట్ తీసుకొని లెంత్ చూసుకున్నా ఓకే, లేదంటే స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా లెంత్ చూసుకొనైనా సెట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మరీ ఎక్కువ కుట్టుకొని విప్పుకుంటా ఉండే కాడికి ఇలా సెట్ చేసుకోవటం బెటర్ కదా. ఇక్కడ ఈ ఎక్స్ట్రా వచ్చేసి ఖర్చు కోసం అని చెప్పి ఇటు సైడ్ కొంచెం అటు సైడ్ కొంచెం రిమూవ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఉంది కదండి, మామూలుగా అయితే మనం ఇక్కడనే స్టిచ్ చేస్తాము. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇక్కడే స్టిచ్ చేస్తాము. ఇది వచ్చేసి నడుము దగ్గర ఇలా ఉండిపోతుంది. ఇప్పుడు ఇలా కాకుండా ఇలా పెట్టేసామంటే ఈ పై నుంచి స్టిచ్ చేసి ఇది ఇలా ఫోల్డ్ చేసామంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ స్టిచ్ చేసినది వచ్చేసి ఇలా ఇప్పుడు ఉంది కదా, ఈ ఫ్యాబ్రిక్ మీద ఇక్కడ పెట్టండి. ఈ ప్లేస్లో పెట్టేసి దీని మీద స్టిచ్ చేసి ఇది రిటర్న్ చేసామనుకో, చూడండి అది కూడా వీడియో పెడతాను. చూడండి, వీడియోలో ఈ స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, సేమ్ ఇంతే. ఇప్పుడు వెనక ఫిల్స్ పడిపోకుండా చూసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోండి. ఒక టూ స్టిచెస్ వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది, ఫిల్స్ అవి ఊడిపోకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను ఇంకో షార్ట్ పెడతా అండి. చూడండి, ఇప్పుడు ఇలా బ్యాక్ సైడ్ అలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేయండి. మీకు అర్థమైందా? ఇది చూడండి, ఇది ఇటు సైడ్ ఉంది, వెనక సైడ్ నుంచి ఇది వేసాం. ఇప్పుడు ఇది రిటర్న్ చేస్తే ఇలా కనిపిస్తుంది. చూసారా? అంటే మిడిల్లో ఉండిపోయింది ఖర్చు, మిడిల్లో ఖర్చు ఉంది. ఇది ఇటు సైడ్కి వచ్చేసింది, ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఇన్విజిబుల్గా ఉంది. చూడండి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.